Hello viewers, నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, 49 Infertility Center, Vizag. This is a great news that we are going to start 49 Hospital in Vizag next month. Now I am going to talk to you about myths of IVF conception and ICSI conception. మిత్స్ అంటే ఏంటంటే అపోహలు ఉంటాయి. జనరల్లీ ఏం చెప్తారు మన పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, ఐవీఎఫ్ అంటే ఏదో చేసేస్తారు, ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెన్సీ తెస్తారు, వీళ్ళవి వాళ్ళవి ఎగ్స్ వేస్తారు, స్పర్మ్స్ వేస్తారు అనేవి అపోహలు ఉంటాయి అన్నమాట. సో మనం ఆ అపోహల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అపోహ ఏంటంటే ఐవీఎఫ్ కన్సెప్షన్ అనేది వెరీ కాస్ట్లీ అనే అపోహ ఉంటుంది. అసలు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకోవాల్సిన కపుల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే 1 year వాళ్ళు న్యాచురల్గా కలిసినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉంటుంది. వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ కారణాలు రకరకాలు ఉంటాయి. ఓకే, ఎవరికైతే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కాదో, వాళ్ళకి ఆల్రెడీ ఓవ్యులేషన్ ఇండక్షన్ అయినా సరే, ఐయుఐ అయినా సరే ప్రెగ్నెన్సీ కాదో, వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. వై ద కాస్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ఈజ్ మోర్? ఎందుకంటే మీకు ఎగ్స్ అనేవి ఫామ్ అవడానికి మనం యూజ్ చేసే మెడికేషన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. దాని మూలంగా మీకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఎక్కువైనప్పటికీ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ కానీ ఫార్మేషన్లో ఎట్ ద ఎండ్ మనకి మినిమం 10 గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావడం అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. దట్ ఈస్ వై ద కాస్ట్ ఈస్ మోర్. బట్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ద కాస్ట్ కెన్ బి కట్ షార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, చిన్న ప్రాబ్లమ్స్ ఓవరీస్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువ కాస్ట్ లేకుండానే మనము నెంబర్ ఆఫ్ oocytesని ఇంక్రీజ్ చేయగలం. సో వాళ్ళకి పేషెంట్ని బట్టి కాస్ట్ అనేది తగ్గుతుందన్నమాట. సో జస్ట్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఐవీఎఫ్ హాస్పిటల్కి రాకపోవడం అనేది అంత మంచిది కాదు. నెక్స్ట్ మిత్ వచ్చేసి సెకండ్ మిత్, వెదర్ ద ఐవీఎఫ్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఐవీఎఫ్ ఈజ్ నాట్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్. మనం యాక్చువల్లీ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఓవ్యులేషన్ ఇండక్షన్కి మెడిసిన్ ఇస్తామన్నమాట. దానివల్ల లోపల నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఓవరీస్లో ఉండే ఎగ్స్ అనేవి పెరుగుతాయి. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 to 12 days ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేస్తాం. దట్ ఈస్ డన్ అండర్ ఎనెస్థీషియా. సో ఇట్ ఈస్ నాట్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్. వెంటనే ఆ పేషెంట్ని ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది యూజువల్లీ నవడేస్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కాబట్టి వాళ్ళని నెక్స్ట్ మంత్ కానీ అలా పిలుస్తాం. అది కూడా ఇట్స్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ అనెస్థీషియా. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ ఐవీఎఫ్. పేషెంట్ వోంట్ బీ హ్యావింగ్ ఎనీ పెయిన్. ఒకవేళ పెయిన్ ఉన్నప్పటికీ ఇట్స్ ఎ మైల్డ్ టాలరబుల్ పెయిన్. సో పెయిన్ గురించి హాస్పిటల్కి రాకుండా ఉండడం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒకవేళ ఎగ్స్ స్పర్మ్స్ మనమే వాడతామా, వేరే వాళ్ళు వాడతామా అనేది క్వశ్చన్ అనమాట. చాలామంది అలా అనుకుంటారు. బేసికల్లీ వీ యూజ్ ఓన్లీ పేషెంట్స్ ఎగ్స్ అండ్ పేషెంట్ స్పర్మ్స్ ఇన్ ఐవీఎఫ్ ఆర్ ICSI కన్సెప్షన్. కొంతమంది పేషెంట్స్కి ఎవరికైతే మనము వీర్య కణాలు కానీ oocytes కానీ బయట వాళ్ళవి తీసుకుంటాము అంటే, ఒకవేళ ఫీమేల్ పేషెంట్లో ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నా, లేకపోతే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఉండి వాళ్ళ oocyte క్వాలిటీ అనేది రిట్రీవ్ చేసినప్పుడు బాగోలేకపోయినా సరే ఆడవాళ్ళలో oocyte డొనేషన్ అనేది జరుగుతుంది. మగవాళ్ళలో ఏంటంటే వీర్య కణాలు తక్కువ ఉన్నా, వీర్య కణాలు అసలు లేకపోయినా, దట్ వీ కాల్ యాజ్ అజూస్పర్మియా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ట్రాన్స్ఫరబుల్ టు ద ఆఫ్ స్ప్రింగ్. అంటే బేబీకి మన నుంచి వచ్చే అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే దే విల్ ఆఫర్ డోనార్ స్పర్మ్ ట్రాన్స్ఫర్ అనమాట. దట్ ఈస్ వన్ కండిషన్. వన్ మోర్ కండిషన్ ఈజ్ పేషెంట్ని ఒక మేల్ పేషెంట్కి హెచ్ఐవి ఉన్నా, హెచ్బిఎస్ఏజీ ఉన్నా, దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ టు ద ఫీమేల్ కాబట్టి వాళ్ళ కండిషన్లో వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే మాత్రమే మనము వీ విల్ గో ఫర్ డోనార్ ట్రాన్స్ఫర్. అంతేగాని ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ oocytes అండ్ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్, ఐవీఎఫ్ అయినా ICSI అయినా వాళ్ళ స్పర్మ్స్ వాళ్ళ ఎగ్స్తోనే చేస్తాం. ద ఫోర్త్ మిత్ ఈస్ వెదర్ ఎనీ అబ్నార్మల్గా బేబీ ఏమన్నా ఫామ్ అవుతుందని. ఐవీఎఫ్ బేబీస్ ఆర్ ఈక్వల్ టు ఎ న్యాచురల్ కన్సెప్షన్ బేబీస్. వాళ్ళకి ఎంతైతే ఐక్యూ ఉంటుందో ఐవీఎఫ్ బేబీస్ కూడా అలాగే ఉంటుంది. అకార్డింగ్ టు ఆల్ ద డేటా టిల్ నౌ అరౌండ్ 8,000 babies of IVF are born in the world. None of them are having any like not none, very few, less than 1% ఛాన్సెస్ అనేది న్యాచురల్ కన్సీవ్డ్ బేబీకి ఎంత ఉంటుందో ఐవీఎఫ్ కన్సీవ్ అయిన బేబీకి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో మెంటల్ అబ్నార్మాలిటీ ఆర్ కంజెనైటల్ అబ్నార్మాలిటీ విచ్ ఈస్ మోర్ వెన్ వీఆర్ డూయింగ్ ఎనీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. అండ్ ఫిఫ్త్ మిత్ వచ్చేసి వెదర్ ఎనీ ఎక్సెసివ్ ఛాన్సెస్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ. దట్ ఛాన్సెస్ ఇన్ ఐవీఎఫ్ ఆర్ లిటిల్ మోర్.
ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అలా కన్సీవ్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కన్నా ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ. బట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ నార్మల్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఎలాగుంటుందో ఐవీఎఫ్లో చేసిన ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా అవే హై రిస్క్స్ కానీ అవే ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. సపరేట్గా మనము ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ని న్యాచురల్గా కన్సీవ్ అయిన ట్విన్స్ని చూడాల్సిన అవసరం ఏమీ ఉండదు. Okay, and the fifth myth is whether you need to have bed rest completely after IVF conception. Bed rest ఏమీ అవసరం ఉండదండి. నార్మల్గా సేమ్ IVF is nothing but a artificial pregnancy. What we are doing is embryo transfer. నార్మల్గా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఎలా అవుతుంది, న్యాచురల్గా అయిన వాళ్ళకి ఏమైతే జాగ్రత్తలు తీసుకుంటారో IVF కన్సెప్షన్ అయిన వాళ్ళకి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని వాళ్ళకి సపరేట్గా జాగ్రత్తలు తీసుకోవడం అంటూ ఏమీ ఉండదన్నమాట. ఇంకొక మిత్ ఉంటుంది ఏంటంటే మనకేమన్నా ఒవేరియన్ క్యాన్సర్ వస్తుందా, ఎక్కువ IVF సైకిల్స్ అయినప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ వస్తుందండి. సో ఒవేరియన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ 0.5 to 1%. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్లో ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎంతైతే ఉంటుందో IVF స్టిమ్యులేషన్ మల్టిపుల్ సైకిల్స్ అయినా సరే అంతే నార్మల్ ఛాన్సెస్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్ ఉంటుంది, కానీ IVF వోంట్ ఇంక్రీజ్ ఎనీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్. నెక్స్ట్ మిత్ వచ్చేసి ఒకసారి IVF అయితే నెక్స్ట్ టైం కూడా IVF అవుతుందా అనేసి. జనరల్లీ IVF కొంతమందికి లైక్ PCOD పేషెంట్స్కి, ఎండోమెట్రియోసిస్కి పేషెంట్స్కి వాళ్ళకి మనం IVF చేస్తాం అనమాట. ఫర్ దెమ్ కన్సెప్షన్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ బోత్. PCOD పేషెంట్కి కానీ ఎండోమెట్రియోసిస్ కేసెస్ కానీ కన్సెప్షన్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ కాబట్టి ఆ ప్రెగ్నెన్సీలో నార్మల్గా అయిపోయిన తర్వాత సెకండ్ టైం వాళ్ళకి మళ్ళీ IVFకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. ఒకవేళ మనం IVF అనేది 2 పక్కల ట్యూబ్ బ్లాక్ అయిన వాళ్ళకి చేస్తే కనుక సెకండ్ టైం కూడా IVF కంపల్సరీ వెళ్ళవలసిందే. నెక్స్ట్ మిత్ వచ్చేసి IVF ఒకసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం ఏం చేయాలి అని. ఫస్ట్ టైం IVF ఫెయిల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా IVF ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఏమీ ఉండదు. దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ IVF అనేది చూసుకుని నెక్స్ట్ టైం ఎలా ప్రొసీడ్ అవ్వాలో అనేది మనం డాక్టర్ని కలవాల్సి వస్తుంది. నెక్స్ట్ మిత్ వచ్చేసి ఆల్ IVF పేషెంట్స్ ఆఫ్టర్ కన్సీవింగ్ వెదర్ దే ఆర్ రిక్వైర్డ్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్. జనరల్లీ ఏమనుకుంటారంటే సిజేరియన్ సెక్షనే పడుతుంది అనేసి. నథింగ్ లైక్ దాట్ అండి. Throughout the pregnancy, if you are having a healthy diet and you are having a good amount of exercise, and if the baby growth is normal, if it is not more than 4 kg, if you are not having any comorbidities like మీకు ఏమి డయాబెటీస్ రాలేదు ప్రెగ్నెన్సీలో, బీపీ ఏమి స్టార్ట్ కాలేదు ప్రెగ్నెన్సీలో, ట్విన్ ప్రెగ్నెన్సీ ఏం కాదు ప్రెగ్నెన్సీలో, అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ యావరేజ్ సైజ్ బేబీస్ బాగుండి మనకి నార్మల్ డెలివరీకి ఫీజిబుల్ అయితే పేషెంట్ క్యాన్ గో హెడ్ విత్ నార్మల్ వెజైనల్ డెలివరీ. బట్ ద థింగ్ ఈజ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ patient chooses to go for cesarean section, definitely they will go for cesarean section. So it is not mandatory all the pregnancies which are conceived by IVF should go for cesarean section. Thank you very much. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.